మిర్యాలగూడ డివిజన్లో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా స్పీడ్ పట్టింది. మనకి ఆల్రెడీ 2.5 lakh అంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ అయిపోయింది. సో ఐ థింక్ మనం ఇప్పుడు 50% స్టేజ్లో ఉన్నాం. మన ప్రొక్యూర్మెంట్ సీజన్లో 50% వర్క్ అయిపోయింది, ఇంకా 50% వర్క్ ముందుంది. సో ఎస్, చాలా మినిమల్ ఇష్యూస్తో ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎస్ ఫ్యూ ప్లేసెస్లో చిన్న చిన్న ఇష్యూస్ అవుతూ ఉంటాయి, బట్ ఓవరాల్ చూస్తే 50% వరకు మనం చాలా స్మూత్గా చేయగలిగాం. ఎస్, ఫ్యూచర్లో కూడా మనం ఏ చర్యలు తీసుకుంటే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా స్మూత్గా నడుస్తుందో దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. మన దగ్గర డైలీ 3000 ట్రాక్టర్స్ కెపాసిటీ ఉంది మన మిల్స్ కాడ. సో ఈరోజు నేను 8 మిల్స్ విజిట్ చేయడం జరిగింది. మహేంద్ర మిల్, శ్రీలక్ష్మి మిల్, వసంత మిల్, మహాలక్ష్మి మిల్, సూర్య మిల్, వాగ్దేవి మిల్, వైష్ణవి మిల్, చంద్ర మిల్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని మేజర్ మిల్స్ దగ్గరే అన్ని ట్రాక్టర్స్ వచ్చి జామ్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ అనేది ఒక కెపాసిటీ ఉంటుంది. ఒక మిల్ అనుకుంటే 200 ట్రాక్టర్ కెపాసిటీ ఉంటే అది ఎవరు ఏం చేసినా కూడా 200 కంటే ఎక్కువ పెంచలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 300 ట్రాక్టర్ వచ్చి కూర్చుంటే ఆ రైతులు అక్కడ ఇబ్బంది పడితే దానికి అక్కడ సొల్యూషన్ రాదు. దాని సొల్యూషన్ ఏంటి? ఆ 100 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అది మనం వేరే మిల్క్ షిఫ్ట్ చేయాలి ఎక్కడైతే రష్ లేదో. సో సండే కూడా ఏదో మేజర్ ఇష్యూ ఉండేది, కొన్ని మిల్స్ దగ్గర కొంచెం రష్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు మేము పోలీస్ సిబ్బంది కూడా మేజర్ మిల్స్ దగ్గర అన్ని దగ్గర డిప్లాయ్ చేసాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏదైనా మిల్ దగ్గర ఎక్కువ రష్ ఉంటాయి, ఆ కెపాసిటీ ఆ రోజు కెపాసిటీ కంటే ఎక్కువ రష్ అయిపోతే మిల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే రష్ లేదో ఆ మిల్కి వాళ్ళు తీసుకెళ్తారు, ఆ ట్రాక్టర్స్ని డైవర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైష్ణవి మిల్ దగ్గర ఎక్కువ రష్ ఉంది, పక్కన లెస్ దెన్ 1 కిలోమీటర్ చంద్రనా మిల్ ఉంది, అక్కడ అసలు ట్రాక్టర్ లేదు. సో ఇమీడియట్గా అక్కడ 50 ట్రాక్టర్స్ పంపించడం జరిగింది మన వైష్ణవి మిల్ నుంచి చంద్రనా మిల్ వరకు. సో ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉండాలి. జరగకపోతే అవుతుంది ఆ మిల్లుల దగ్గరే గొడవ అవుతుంది. అట్లా కాకుండా కూడా మనం అంతా రేషనలైజ్ చేసుకోవాలి. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి జెన్యున్ రీజన్ ఉంటుంది. ఇంకోటి అంటే ఆ రోజు నిజంగా ఏవైతే ఆ డ్రమ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ సైలోస్ అంటూ ఉంటాయో అవన్నీ ఫుల్ అయిపోతే ఇంకా ఎవరు ఏం చేయలేరు, అక్కడ వేరే మిల్కి వెళ్లాల్సిందే. సో ఈ యొక్క ఆస్పెక్ట్ మీద రైతులు తప్పకుండా మాకు సహకరించాలి. పోలీస్ సిబ్బంది కూడా మీకు ఏమైనా చెప్తే ఎస్ ఈ మిల్ కార్డు దగ్గర తీసుకుంటారంటే తప్పకుండా మీరు వినండి, ఆ మిల్ దగ్గర వెళ్తే డెఫినెట్గా తీసుకుంటారు. అన్ని మిల్స్ కూడా అన్ని వెరైటీలు తీసుకోవాలి. ఇది మేము చాలా క్లియర్గా చెప్పాం రైస్ మిల్ అసోసియేషన్కి. ఈ హెచ్ఎండి తీసుకో అట్లా ఏం మాట రావద్దు. ఈరోజు నేను వాగ్దేవి మిల్ వెళ్ళా, ఎస్ వాగ్దేవి మిల్ ఐ థింక్ సమ్ అదర్ నేమో. అక్కడ హెచ్ఎండి తీసుకోవడం రైతులు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇమీడియట్గా అక్కడ మేనేజ్మెంట్ చెప్పాను అట్లా కాదు ఏమి. సో ఎస్, అందరు కూడా అన్ని వెరైటీలు వస్తాయి, అందరూ తీసుకోవాల్సిందే, దాంట్లో ఎట్లాంటి డీవియేషన్ వద్దు. ఇంకా మన రేట్ దగ్గర వస్తాయి. నేను చాలా వరకు 8 మిల్స్ దగ్గర విజిట్ చేశా. ఎస్, కొన్ని మిల్స్ వస్తాయి, మ్యాక్సిమం అన్ని మిల్స్ కూడా ఎంఎస్పీ మీదే రేట్ ఇస్తున్నారు. ఇది మన బేసిక్ అగ్రిమెంట్. ఎంఎస్పీ మీదే ఎవరైనా రేట్ ఇవ్వాలి, అది హెచ్ఎంటీ అయినా ఏ వెరైటీ అయినా. ఎంఎస్పీ కంటే తక్కువ ఎవరైనా ప్రొక్యూర్ చేస్తే దట్ ఈస్ బిగ్ వయలేషన్. డెఫినెట్గా ఆ మిల్ మీద క్రిమినల్ యాక్షన్ కూడా కావచ్చు, వేరే నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఆ స్టాక్స్ తీసేయడం కావచ్చు, అన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటే ఎట్లాంటి డివిజన్ వద్దు, మనకు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ బిల్ అయినా మిల్లర్ అయినా ఎంఎస్పీ కంటే తక్కువ ధరిస్తే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఐడియల్గా మన ఫిక్స్ చేసుకున్న రేట్ మంచి క్వాలిటీ ప్యాడీ ఉంటే జై శ్రీరామ్ కూడా 2400 ఇవ్వాలి. ఇప్పుడు మాక్సిమం అన్ని మిల్ కాడ కూడా నేను చూసిన రేట్ ఏమిటంటే 2350 to 2370 ఉంది. కానీ ఎస్, నా రిక్వెస్ట్ టు మిల్లర్ అసోసియేషన్ కూడా ఏంటంటే డెఫినెట్గా మీ అందరూ కూడా ఇది రైతు సమస్య కాబట్టి ఒక 20 రూపీస్ మనం ఎక్కువ ఇచ్చినా కూడా అది రైతులకి వాళ్ళే యూజ్ చేస్తారు కాబట్టి మంచి రేట్ ఇవ్వాలి. ఎంఎస్పీ కంటే 80% తగ్గద్దు. కానీ ఐడియల్ మనం టార్గెట్ చేసేది రేట్ ఇప్పుడు 2400 మార్కెట్ ఫ్యాక్టర్స్ బట్టి. డెఫినెట్గా వాళ్ళకి ప్రాఫిట్ కూడా ఉంటుంది. తప్పకుండా వాళ్ళు రైతులకు మంచి రేటు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మన కమ్యూనిటీయే. ఇక్కడ రైతులకు డబ్బులు వస్తే వాళ్ళు ఇక్కడే ఖర్చు పెడతాం, మళ్ళీ మన ఎకనామీ ఇక్కడ బాగుంటుంది. ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, ఒక మనం మేనేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏమంటే మనకి ఇప్పుడు హుజూర్ నగర్ నుంచి ప్లస్ సూర్యాపేట నుంచి చాలా ప్యాడీ వస్తుంది. ఎస్, మన దగ్గర మిల్క్ కెపాసిటీ ఉంది కాబట్టి మన దగ్గర రేట్ కూడా కొంచెం బాగుంది కాబట్టి మన దగ్గర ఇంకా ఎక్కువ ప్యాడీ వస్తుంది. ఆ మిల్స్ అక్కడ ఉన్న మిల్స్ కూడా వదిలేసి మన దగ్గర కొంచెం రేట్ బాగుంది కాబట్టి ఎస్ న్యాచురల్గా అందరూ ఫార్మర్స్ కూడా రావడం జరుగుతుంది. ఎస్, దట్ ఈస్ గుడ్ ఓన్లీ. కానీ మనకు కొంచెం అది మోడరేట్గా బ్యాలెన్స్ చేసే అవసరం ఉంది. సో ఇప్పుడు సూర్యాపేట అయినా హుజూర్ నగర్ అయినా ఆల్రెడీ మేము అక్కడ ఉన్న ఆడియోస్కి టోకెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు
వాళ్ళ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా ఏఈఓస్ అయినా టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీంట్లో మా ఉద్దేశం ఏంటంటే టోకెన్ లేనివాడిని బ్యాన్ చేయడం అట్లా కాదు. మాకేంటంటే రఫ్గా మాకు వచ్చే ప్యాడీ అని ఒక 2-3 మిల్లు కదా వచ్చి ఆగకూడదు, అన్ని మిల్లుగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో మేము ఆల్రెడీ టోకెన్స్ కూడా పంపించేస్తాం. మేబీ టుమారో డే ఆఫ్టర్నూన్స్ కూడా సిస్టమ్ అమలు చేస్తాం. బేసిక్గా మా ఉద్దేశం ఏంటంటే బయట నుంచి వచ్చే ట్రాక్టర్స్ ఒక్క మిల్లు దగ్గర ఆగద్దు, వాళ్ళు కొంచెం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కొంచెం లోడ్గా హ్యాండిల్ చేయొద్దు, మనకి ఇష్యూ కావద్దు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళంతా ఒక మిల్ దగ్గర వచ్చి ఆ హైవే బ్లాక్ చేస్తారు, హైవే బ్లాక్ చేస్తే మొత్తం ఇష్యూ అవుతుంది. సో ఎస్, ఐ రిక్వెస్ట్ మన ట్రాక్టర్స్ ఏమైతే హుజూర్ నగర్ నుంచి సూర్యాపేట నుంచి వస్తారో మీ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా ఏఈనా కాంటాక్ట్ చేయండి, వాళ్ళు టోకెన్స్ ఇస్తారు. డెఫినెట్గా సఫిషియెంట్ నెంబరే ఇచ్చాము. ఇప్పుడు టోకెన్ లేకపోతే మాది ఎవరిని ట్రాక్టర్ ఆపే మా ఉద్దేశం కాదు, ఎందుకంటే ఎక్కువసేపు ట్రాక్టర్ అవుతే కూడా దాన్నే పాడవుతుంది. అది జస్ట్ కొంచెం బేసిక్గా రెగ్యులేట్ చేసుకుంటే మనకు వచ్చే ప్యాడీ కొంచెం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మన మిర్యాలగూడలో టోటల్ 3000 కెపాసిటీ కాబట్టి మనం కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కొంచెం అరైవల్స్ కూడా టైమ్లీగా ఉంటాయి, మనం కూడా అది కేర్ఫుల్గా డిస్ట్రిబ్యూట్ చేయగలం. ఫర్దర్గా ఎంఎస్పీ రేట్ మీద మీకు ఆల్రెడీ చెప్పాను, అండ్ వెరైటీ మీద కూడా చెప్పాను. అన్ని మిల్లెట్స్ అన్ని వెరైటీస్ కొనాలి. ఎంఎస్పీ మీద కూడా ఎట్లాంటి డివియేషన్ లేదు. నేను ప్రెస్ మిత్రులు కూడా చెప్తున్నాను, మన ప్రింట్ మిత్రులు కూడా, ఎంఎస్పీ కంటే ఎక్కడైనా ఏ మిల్ అయినా పర్చేస్ చేస్తుందంటే నాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విత్ ఇన్ 1 hour మనమే ఆ మిల్ విజిట్ చేద్దాం. డెఫినెట్లీ విల్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్. మొన్న మహర్షి మిల్ కాడ కూడా ఏమైనా అట్లాంటి ఇష్యూస్ వస్తే మనందరూ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. ప్లస్ నా రిక్వెస్ట్, మిల్లర్స్ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మీ రిజిస్టర్స్ మెయింటైన్ చేయండి కేర్ఫుల్గా. ఏ రేటుకి కొంటున్నారా, కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి మిల్స్లో, దయచేసి ఆ స్థితిని మీరు తెచ్చుకోవద్దు. అందరూ కూడా మీ ఫార్మ్ మీ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే దట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ద కస్టమ్ మిల్లింగ్ ఆర్డర్. ఫర్దర్గా మన అవుట్ సైడ్ ద స్టేట్ నుంచి కూడా మనం మన సెంటర్లో వచ్చి అమ్మడానికి ట్రై చేస్తారు ప్యాడీ. అది కూడా చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. మన వాడేపల్లిలో ఒక చెక్ పోస్ట్ ఉంది, ప్లస్ మన సాగర్లో ఒక చెక్ పోస్ట్ ఉంది. వాళ్ళు కూడా అవుట్ సైడ్ ద స్టేట్ ప్యాడీ వస్తే కూడా దే ఆర్ మానిటరింగ్ వెరీ క్లోజ్లీ. రైతాంగాన్ని కూడా నేను ఒకటి ఏం కోరుకుంటున్నా అంటే, ఎస్ మీకు ఇక్కడ మిల్లర్ ఇచ్చే రేటు సాటిస్ఫై అవుతేనే మీరు తీసుకోండి. ఒకవేళ ఎనీ రీజన్ వల్ల మీకు ఆ రేటు నచ్చలేదు అనుకోండి, అవర్ పీపీసీ సెంటర్స్, మన ఏవైతే ధాన్యం కేంద్రాలు ఉన్నాయో 74 కేంద్రాలు మనం ఓపెన్ చేసి పెట్టాం. మన రైతులకి అక్కడ ఈజ్ ఆఫ్ వాళ్ళ ప్యాడీ వచ్చి అమ్మడానికి 74 కేంద్రాలు ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాం మన మిర్యాలగూడ డివిజన్లో. దాంట్లో 51 కేంద్రాలు సన్నదానానికి ఓపెన్ చేసి పెట్టాం. కానీ అక్కడ ఏంటంటే ఎఫ్ఏక్యూ నామ్స్ కూడా తీసుకురావాలి. సో రైతులు కొంచెం ఓపిక పట్టి అది ప్యాడీ డ్రై చేసుకుంటే అది 17% మాయిశ్చర్ తీసుకొస్తే ఎంతైనా ఎన్ని క్వింటల్ మీరు ఇచ్చినా డెఫినెట్లీ పీపీసీ సెంటర్లో మేము ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఆ రేట్ ఏముంటుందంటే ఎంఎస్పీ ప్లస్ బోనస్. సో 320 రూపాయలు అది గ్రేడ్ ఏకి ఎంఎస్పీ అయితే, సన్నదానం చేస్తే ఇంకో 500 బోనస్. సో 2820 రూపాయలు. ఇవి ఈ రేట్లో మన ధాన్య కేంద్రాల్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా మీకు మిల్లర్ ఇచ్చిన రేట్ నచ్చకపోతే కూడా దయచేసి ఆందోళన చెందొద్దు, రోడ్ బ్లాక్ చేయొద్దు, మా పీపీసీ కేంద్రానికి రండి. అక్కడ తప్పకుండా కొంచెం ఆ మాయిశ్చర్ కంటెంట్ ఆరేసుకుంటే ఆ ఫెసిలిటీస్ కూడా అన్ని చోట్ల ప్రొవైడ్ చేసారు. డ్రైవర్స్ కూడా ఉన్నాయి, కొన్ని చోట్ల కొంచెం మంచి గ్రౌండ్ కూడా ఉంది, టార్పోలిన్స్ కూడా ఉన్నాయి, నీట్గా ఉంది. కాబట్టి అక్కడ మీరు 2 రోజులు ఆరేసుకుంటే ఆ మాయిశ్చర్ కూడా డెఫినెట్గా 70% వస్తుంది. ఆ 17% వచ్చి నాకు ఇమీడియట్గా ఆ రోజే ప్యాడీ ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది, అది కూడా షిప్ చేయడం జరుగుతుంది. సో ఎస్, మేము కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మొత్తం ప్యాడీ సిచ్యువేషన్ డైలీ మానిటర్ చేస్తున్నాం. మన పోలీస్ సిబ్బంది కూడా ప్రతి మిల్ కాడ ఉన్నారు. మన తహసీల్దార్స్ అయినా నేనైనా అన్ని మిల్స్ తిరిగి పర్యటన చేసి లైవ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ప్లస్ మన మిల్లర్ అసోసియేషన్ అయినా, మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అయినా, మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అయినా అందరితో టచ్లో ఉండి ఏ చిన్న ఇష్యూ వచ్చినా అది ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ ప్రొయాక్టివ్ పాజిటివ్ మైండ్ సెట్తో. ఇప్పుడు గొడవలు పడితే సమాధానం రావు కదా. సో అందరూ కలిసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అండ్ కలెక్టర్ మ్యామ్ కూడా మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఏంటంటే ఎంఎస్పీ కంటే తక్కువ ఎవరు పర్చేజ్ చేయకూడదు. దీని మీద మాత్రం మేము చాలా ఫర్మ్గా ఉన్నాం. అండ్ నేను మిల్లర్ అసోసియేషన్ నుంచి కూడా సహకారం కోరుకుంటున్నాను దీనికి సంబంధించి. సో ఐ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఏ ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ ఇమీడియట్గా నాకు టచ్లో రండి, డెఫినెట్గా వెళ్ళి రైట్.